బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్, ఆదిత్య థర్ కాంబోలో వచ్చిన దురంధర్ ఫ్రాంచైజ్ బాక్స్ ఆఫీస్ను ఊపేస్తుంది. నార్త్ సౌత్ అని తేడా లేకుండా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 2 భాగాలుగా కలిసి ప్రపంచవ్యాప్తంగా 3,000 కోట్లకు పైగా వసూలు సాధించడంతో భారతీయ సినిమా చరిత్రలోనే కొత్త శిఖరమని ప్రచారం జరుగుతుంది. భారీ స్పై యాక్షన్ కథతో వచ్చిన ఈ సినిమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. మొదటి భాగం భారీ ఓపెనింగ్స్తో 14 కోట్ల మార్కును దాటిందని, సీక్వెల్ అయితే ఇంకా దూసుకెళ్లి 1,700 కోట్లకు పైగా వసూలు చేసి హిందీ సినిమా చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందని చెప్తున్నారు. ఒక్క భాషలోనే 1,000 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిన తొలి చిత్రంగా రెండో భాగం నిలిచింది. అయితే బయటకు వచ్చిన లెక్కలు బాగానే ఉన్నా అదే స్థాయిలో ప్రశ్నలు కూడా రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు భారీ విజయాలుగా నిలిచిన బాహుబలి, పుష్ప లాంటి ఫ్రాంచైజీలను కూడా అధిగమించిందన్న ప్రచారం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. బాహుబలి సిరీస్ 2,438 కోట్లు, పుష్ప సిరీస్ 2,092 కోట్లు వంటి భారీ ఫ్రాంచైజీలు ఉన్నా వాటిని అధిగమిస్తూ దురంధర్ సిరీస్ 3,000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. ఈ విజయం బాలీవుడ్కు కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. సుమారు 450 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సిరీస్ నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టిందని కూడా వార్తలు చెబుతున్నాయి. ఇంకా థియేటర్లో రన్ కొనసాగుతుండగానే ఓటీటీ రిలీజ్కు సిద్ధమవుతున్న అప్డేట్ ఈ హైప్ను మరింత పెంచుతుంది.